హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎంబీఏ చేసిన వాళ్ళకి, ఎంసీఏ చేసిన వాళ్ళకి, అట్లాగే మన బీకామ్ చేసిన వాళ్ళకి, ఇట్లాగా అదర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఏదైనా సరే, వీరందరికీ కూడా మేజర్గా వైజాగ్ లొకేషన్లోనే, అట్లాగే హైదరాబాద్ లొకేషన్లోని అదర్ ఏరియాస్లో కూడా ఫ్రెషర్స్కి అయితే కొన్ని నోటిఫికేషన్స్ అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి టోటల్గా ఈ వీడియోని అయితే మీరు క్లియర్గా చూసి కంప్లీట్గా మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మనం రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాము. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ ఇది మనకి క్యాప్జెమినీ నుంచి అయితే రావడం జరిగిందనమాట. వాళ్ళైతే మనకి ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంజనీరింగ్లో అట్లాగే ఎంసీఏ ఫినిష్ చేశారో 2019 and 20 బ్యాచెస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ బీఈ బీటెక్ ఏ స్ట్రీమ్ అయినా సరే వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు, అది కూడా మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఎంసీఏ, బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ ఆల్ బ్రాంచెస్ ఆర్ అలౌడ్ అనమాట. ఫ్రెషర్స్ ఎవరైతే 2019-20 పాస్ అవుట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఇక ఈ యొక్క జాబ్ డ్రైవ్ గురించి కనుక చూసుకుంటే వీళ్ళు మనకి కింద ఎలిజిబిలిటీ చూస్తే గ్రాడ్యుయేషన్ అనేది 19-20 ఉండాలని చెప్పారు. అట్లాగే 50% అయితే ఉండాలి మినిమం, అందరికీ ఉంటుంది కాబట్టి. ఇది 10th క్లాస్లో ఇంటర్మీడియట్, డిప్లొమా, అట్లాగే గ్రాడ్యుయేషన్ దీంట్లో అయితే ఉండాలి. అట్లాగే ఎంసీఏ అగ్రిగేట్ 6 సెమిస్టర్స్, అట్లాగే ఎంటెక్లో కూడా ఉండాలని చెప్తున్నారు. యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఏం ఉండకూడదు. అట్లాగే అన్ని బ్రాంచెస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీషు రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలని చెప్తున్నారు, అది కంపల్సరీ అందరికీ ఉంటుంది. ఇక మీకు ఇది ఏ ఏరియా అంటే వైజాగ్ లొకేషన్లో క్యాప్జెమినీ ఉంటే అక్కడ మీకు పొజిషన్ పోస్ట్ చేయొచ్చు. అట్లాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో పోస్ట్ చేయొచ్చు, బెంగళూరు అట్లాగా. ఏ స్టేట్స్ అయినా సరే లోకల్గా ఉన్న క్యాప్జెమినీ లొకేషన్స్లో అయితే మిమ్మల్ని పోస్టింగ్ చేస్తారనమాట. వర్క్ అక్రాస్ టెక్నాలజీ డొమైన్ రోల్ షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ ఇఫ్ రిక్వైర్డ్. అట్లాగే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద అసెస్మెంట్ సెలక్షన్ ప్రాసెస్. వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారిని మాత్రమే వాళ్ళైతే పిలుస్తామని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా విర్చువల్ మోడ్లో అయితే జరుగుతుంది. విర్చువల్ మోడ్ అంటే మీకు ఇది ఆఫ్లైన్ అనమాట కంప్లీట్గా. విర్చువల్ మోడ్ అంటే ఆన్లైన్ మోడ్ అనమాట. ఆ విధంగా అయితే జరుగుతుంది. ఇక క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజింగ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అపియరింగ్ ద సెలక్షన్ ప్రాసెస్ అండ్ విచ్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్. చెప్పాం కదా, అదనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోండి. అందరూ కూడా April 19th లోపు అయితే రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా ఏంటంటే ప్రాసెస్ చూస్తే కనుక మీకు ఫస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ స్యూడో కోడ్ అని చెప్పి ఒక స్టెప్ 1 అనమాట ఇది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. బేస్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది, అది సెకండ్ స్టెప్. ఇక థర్డ్ స్టెప్లో మీకు గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత బిహేవియరల్ కాంపిటెన్సీ ప్రొఫైలింగ్ అనేది ఉంటుంది. స్టెప్ 5లో మీకు టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. ఓవరాల్గా ఈ 5 స్టెప్స్ నుంచి ఎవరైతే గెట్ ఇన్ అవుతారో వాళ్ళకైతే క్యాప్జెమినీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది ఇక వీళ్ళు ఏం చెప్తున్నారు, వీ వుడ్ ఆల్సో రీట్రేట్ దట్ టెక్నికల్ కమ్యూనికేషన్ అండ్ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ ఎలిమినేషన్ రౌండ్స్ వైల్ బిహేవియరల్ ప్రొఫైలింగ్ మాడ్యూల్ ఈజ్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఇన్నేట్ ప్రొఫైల్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఈజ్ నాట్ ఎ ఫిల్టరేషన్ స్టెప్. ఇక్కడ మీకు ఏదైతే 4th స్టెప్ ఉందో ఇదేంటంటే దీనిలో ఎలిమినేషన్ అయితే ఏముండదు. జస్ట్ మీ క్యాండిడేట్ యొక్క బిహేవియర్ గురించి తెలుసుకోవడానికి అయితే ఇచ్చారనమాట. కాబట్టి మీకు ఈ 3 ఎలిమినేషన్ స్టెప్స్ అనమాట. వన్స్ కనుక మీరు స్టెప్ 3 కూడా పాస్ అయిపోతే ఇక్కడి నుంచి మీకు అయితే వాళ్ళు ఫైనల్గా తీసుకున్నట్టే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక పోస్ట్ రిజిస్ట్రేషన్ ఇన్ ద టూల్ యూ నీడ్ టు అప్లై ఫర్ ద జాబ్ ప్రొఫైల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్. ఐ విల్ ప్రొవైడ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే మీకు క్యాప్జెమినీలోనే హ్యూమన్ రిసోర్స్ టాలెంట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇంకొక పొజిషన్ కూడా ఉందన్నమాట. అయితే జాబ్ లొకేషన్ ఇది అంతా కోల్కతాలో అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఇది నోటిఫికేషన్ కూడా రీసెంట్గా April 9th అయితే రావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎంబీఏ ఫ్రెషర్స్ అరౌండ్ కోల్కతాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ క్యాప్జెమినీ ఫర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక చూసుకుంటే ఇది మనకి ఒక ఏపీ ఎస్ఎస్డిసి నుంచి వచ్చిన జాబ్ డ్రైవ్స్ అనమాట. ఒక 4 అయితే ఉన్నాయో చెప్తాను. దీని తర్వాత మనకి బీటెక్ ఎవరైతే ఈసీఈ ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, చూస్తే వీళ్ళు ఏంటంటే హ్యాపీ మైండ్స్ రాయపాటి హైట్స్, ఇది మనకి కొత్త పంట కాలువ రోడ్డు కానూరు సిఆర్డిఏ. కానూరులో అయితే మనకి వెన్యూ ఉంటుంది. మీరు April 12th అయితే అటెండ్ అవ్వండి. వీళ్ళు ఏంటంటే అక్కడ మీకు కుటుంబ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, అట్లాగే ఈకామర్స్ అంటే ఈకామ్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కొరియర్ సర్వీసు, అట్లాగే మీకు క్వెస్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఈ 3 కంపెనీస్ అయితే మీకు అక్కడికి వాకిన్స్కి అయితే వస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైతే 10th క్లాస్ నుంచి ఇక రిమైనింగ్ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు అలాగే పీజీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అటెండ్ అయితే అవ్వండి. మీకు వచ్చేసి వాళ్ళు
సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ అయితే తీసుకుంటారు. సో అది కూడా మీరైతే గమనించండి. ఇక నెక్స్ట్ మీకు ఏంటంటే మినిమము ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా అయితే వాళ్ళు మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు ఏంటంటే స్టార్టింగ్ 11,000 నుంచి మీకు 20,000, 28,000 అలాగే డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ లొకేషన్ అంతా మీకు కృష్ణా డిస్టిక్లో అట్లాగే గుంటూరు డిస్టిక్లో ఇస్తుంది కాబట్టి సో కృష్ణా అండ్ గుంటూరు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో డెఫినెట్గా మీరైతే మిస్ కాకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఏపీఎస్ఎస్టీసీ నుంచి రావడం జరిగింది. వీళ్ళు నోవి సింక్ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి సో ఇది శ్రీకాకుళం నుంచి అయితే వచ్చిన నోటిఫికేషన్ మనకి. సో మీకేంటంటే ఈ జాబ్ లొకేషన్ అంతా శ్రీకాకుళమే ఉంటుంది కాబట్టి సో అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో వీళ్ళు టెలికాలర్స్ అయితే తీసుకుంటున్నారనమాట. సో బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఎలిజిబుల్ అవుతారు. స్టార్టింగ్ మీకు 8,000 నుంచి తర్వాత ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఈ హెచ్ఆర్ రౌండ్ ద్వారా అయితే తీసుకుంటారు కాబట్టి సో ఇంటర్వ్యూ వెన్యూ అనేది మీకు ఇది ఆపోజిట్ పిఎస్ఎన్ఎం స్కూలు ఇందిరానగర్ కాలనీ శ్రీకాకుళం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏప్రిల్ 12th లోపు అయితే రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15th అయితే ఉంటుందన్నమాట. డీటెయిల్స్ కోసం మీరు రమేష్ గారికి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. సో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళకి శ్రీకాకుళం ఉన్న వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని నేను చెప్తాను. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి ఏప్రిల్లో 15th అయితే మీకు వాకిన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎక్కడ ఇది ఖజానా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, మీకు ఇది విశాఖపట్నం ద్వారకా నగర్ అయితే ఉంటుంది కాబట్టి సో విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీకేంటంటే ఇంటర్మీడియట్ ఉన్నా డిగ్రీ ఉన్నా సో అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. క్యాషియర్స్ని కూడా తీసుకున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో డోంట్ వరీ, అంటే 20 వేకెన్సీసే ఉన్నాయి. మేల్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటున్నారనమాట. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాబట్టి మేల్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, అలాగే క్యాషియర్స్ని కూడా. మీకు శాలరీ వచ్చేసి 12,000 నుంచి 14,000 అండ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఖజానా జ్యువెలరీలో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, అంటే ఇది మీకు జాబ్ లొకేషన్ విశాఖపట్నము, గాజువాక, అనకాపల్లి 3 లొకేషన్స్ ఉంది కాబట్టి అక్కడ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకొని గెట్ ఇన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాగరాజ్ గారు కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి దీని గురించి. నేను ఏపీఎస్ఐడిసి యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా అది క్లిక్ చేసి మీరైతే ఇమీడియట్గా ఎన్రోల్మెంట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక చూద్దాము. సో ఇదేంటంటే మనకి సో ఇది ఒక మంచి కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ పేరు వచ్చేసి ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో ఇది మనకు టెక్ టీమ్స్ అని చెప్పి వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ కంపెనీ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మనకి EEE పాస్ అయిన వాళ్ళు అలాగే ఈసీఈ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. నాకు చాలా బాగా నచ్చిన కంపెనీ ఇది. సో ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ అంతా కూడా నేను క్లియర్గా అయితే చూశాను, నెట్లో సెర్చ్ చేశాను. సో వీళ్ళకి అచీవ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. వీళ్ళు వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే మనకి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి కొన్ని అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి స్కూల్ పిల్లలకి కానీ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పిల్లలకి కానీ సో దాని మీద వర్క్షాప్స్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి మంచి సో ఒక ఇదైతే ఉందన్నమాట. కాబట్టి సో ఏంటంటే ఇది కంపెనీ మంచిదే. కాబట్టి వీళ్ళు కొన్ని పొజిషన్స్ అంటే టెక్నికల్ ట్రైనర్స్కి అట్లాగే వేరియస్ పొజిషన్స్కి అయితే నేను వీడియోలో చెప్తాను. సో కంపెనీ గురించి అయితే నేను చెప్పాను క్లియర్గానే, కాబట్టి మీరే లైట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో బీటెక్ మన వాళ్ళు ఎవరైతే ఈసీఈలో చేసినా EEEలో చేసినా సరే నన్ను పర్టికులర్గా అడుగుతూ ఉన్నారు కాబట్టి సో నేను ఈ నోటిఫికేషన్ అనేది ఇంక్లూడ్ చేశాను ఈరోజు వీడియోలోని. సో టెక్నికల్ ట్రైనర్స్ అయితే తీసుకుంటున్నారనమాట. సో 0 to అంటే ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి రాజమండ్రి అలాగే వైజాగ్ ఏంటి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. పాన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎక్కడైనా సరే అంటే డిపెండ్స్ ఆన్ యువర్ లొకేషన్ వాళ్ళైతే ప్రిఫర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక సో మన బీటెక్ EEE అన్నాం కాబట్టి ఇక రిమైనింగ్ స్కిల్స్ అనేవి కూడా మీకు అందరికీ తెలిసిన స్కిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఈ విధంగా ఉంటాయని అయితే వాళ్ళు అయితే ఇచ్చారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీరైతే అప్లై చేసుకోండి ఇమీడియట్గా అందరూ ఫ్రెషర్స్ కూడా ఫ్రెండ్స్. సో దాని గురించి వచ్చేసి ఏంటంటే కొన్ని అయితే ఇక్కడ నేను ఫ్లైయర్స్ ఇస్తున్నాను చూడండి. సో వీళ్ళు ఏంటంటే P1, P2, P3, P4 అని చెప్పి ఇట్లాగేంటంటే సో వీళ్ళు చేసే పనుల గురించి తెలుస్తుందని చెప్పి నేను ఇచ్చాను. ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెన్సార్స్ సో దీని గురించి. అట్లాగే P2 అంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టూల్స్ అనమాట. సో వీటి గురించి. అట్లాగే P3 అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ మెజర్మెంట్ టూల్స్ సో వీటి గురించి. సో ఇదనమాట కోర్ కంప్లీట్గా బీటెక్లో ఎవరైతే EEE చేసి ఉన్నారో సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు కోర్లో ఉండి మీరు మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. ఫర్దర్గా మీ గ్రోత్ కూడా సో కోర్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ చూద్దాము. సో ప్రోగ్రామ్ డైరెక్టర్స్ పొజిషన్స్ కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈసీఈ వాళ్ళని అయితే ప్రిఫర్ చేస్తారంట. అట్లాగే ఎనీ డిగ్రీ అయినా సరే వీళ్ళు ఎలిజిబుల్ ఇచ్చారు కాబట్టి బీటెక్ ఈసీఈ వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. అట్లాగే బీటెక్కే కాదు నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు.
ఓకే. ఇక ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఉన్నంత వరకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ జాబ్ లొకేషన్ అంతా ఎక్స్క్లూజివ్‌లీ మీకు విశాఖపట్నం మాత్రమే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక తర్వాత మీకు స్కిల్స్ అనేవి చూడండి. అట్లాగే రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరైతే ఒకసారి చదువుకోండి. ఓకే. నేను ఈ డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరైతే అప్లై చేసుకోండి. అట్లాగే వీళ్ళే ఏంటంటే మనకి కాంటెంట్ రైటర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అది ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. సో బీటెక్ ఒక్కటే కాదు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు. విశాఖపట్నంలో అయితే మీకు ఎక్స్క్లూజివ్గా జాబ్ లొకేషన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి హెడ్ ఆఫీస్ అనేది విశాఖపట్నంలో ఉందన్నమాట. కాబట్టి వీళ్ళ ఆఫీస్లో ఏంటంటే కొన్ని వేరియస్ వేకెన్సీస్కి అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చూడండి. సో స్టెప్ బై స్టెప్ నేను స్క్రోల్ చేస్తున్నాను. సో కెరీర్స్ లింకే నేను ప్రొవైడ్ చేస్తాను. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటే అవి కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. మీకు హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇది మనకి ఇదిగో పొలగాలిపాలెం విలేజ్, పెందుర్తి మండల్, విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట. సో ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చాను, అట్లాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. సో మీరు ఏదైనా ఎంక్వైరీస్ కోసం ఫోన్ చేయాలనుకుంటే నో ప్రాబ్లం, ఫోన్ చేసి ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి ఆఫీస్ అవర్స్లోని. ఓకే. ఇక ఆర్ఎంఆర్ అని చెప్పి ఇది కూడా ఒక మంచి కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి కొన్ని పొజిషన్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను ఫ్రెషర్స్కి అయితే చెప్తున్నాను. సో వీళ్ళు విశాఖపట్నం లొకేషన్లో ప్రొడక్ట్ సేల్స్ అనమాట. సో ఈ డిపార్ట్మెంట్లో అయితే అడుగుతున్నారు. సో మీరు పొజిషన్స్ అయితే మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్కి అలాగే ఈఆర్పి, సో ఈ డిపార్ట్మెంట్లో పర్చేసింగ్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ అంటే బీకామ్ ఎవరైతే కామర్స్లో ఫినిష్ చేశారో అట్లాగే ఎంబీఏ ఫినిష్ చేశారో సో వారందరికీ కూడా ప్రిఫర్ అయితే చేస్తారు. కాబట్టి ఎంబీఏ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు క్లిక్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే యూఐ యూఎక్స్ డిజైనర్ అని చెప్పి ఇది ఒక వీళ్ళు ఏంటంటే 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న అడిగారు. సో ఎవరైనా ఉంటే సో యూజ్ అవుతుందని ఇది చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఇది విశాఖపట్నంలోనే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీర్స్ కన్స్ట్రక్టర్స్ అని చెప్పి సో ఇది కూడా మనకి ఎలక్ట్రికల్ కంపెనీ అనమాట, ఇంజనీరింగ్ కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే మనకి ఎలక్ట్రీషియన్స్ని అయితే కావాలని అడుగుతున్నారు. సో ఎవరైతే ఐటీ ఎలక్ట్రికల్లో ఫినిష్ చేశారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఉంటే సరే మీకు ఒక సెలెక్ట్ అయితే కనుక ముంబైలో, హైదరాబాద్ అలాగే వైజాగ్, సో అకార్డింగ్ టు యువర్ లొకేషన్ వాళ్ళైతే వాళ్ళకున్న వేకెన్సీ పొజిషన్స్ బట్టి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. సో ఇదేంటంటే మనకి అకాడమీ ఆఫ్ రోబోటిక్స్ అని చెప్పి ఈ కంపెనీ నుంచి అయితే మనకు రావడం జరిగింది. వాళ్ళు మెయిన్గా 2 డిపార్ట్మెంట్స్ అంటే R&D టెక్నాలజీ ట్రైనర్స్ని తీసుకుంటున్నారు. అట్లాగే డెవలప్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కూడా, బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా తీసుకుంటున్నారనమాట. సో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు jobs@academyofrobotics.netకి అయితే ఇమీడియట్గా మీరు రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేయండి. వాళ్ళైతే కాల్ బ్యాక్ చేస్తారు. ఇక వచ్చేసి మీకు R&D టెక్నాలజీ ట్రైనీస్లో ఏంటంటే ఎవరు ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు అట్లాగే ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్లోనే అంటే ఈసీ ఇది కూడా. సో ఇది కూడా ట్రిపుల్ ఈసీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఏమో 1 to 3 years అని అడిగారు. కానీ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అంటే అబ్సల్యూట్గా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్పారు. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇదైతే వర్క్ అవుతుంది. అట్లాగే టెక్నాలజీ ట్రైనర్స్ని కూడా తీసుకుంటున్నారనమాట. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే ఒక బీటెక్కే కాదు, నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్ రోబోటిక్స్లో ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళే క్లియర్గా ఇచ్చారనమాట. అట్లాగే ఆండ్రాయిడ్ PHP డెవలపర్స్కి కూడా ఇచ్చారనమాట. ఇది గ్రాడ్యుయేట్ విత్ గుడ్ కమాండ్ ఇన్ ఆండ్రాయిడ్ అంటే ఇది కూడా ఏంటంటే స్పెసిఫిక్గా పర్టికులర్గా ఏమి మెన్షన్ చేయలేదు. సో బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కామెంట్స్లో అయితే నన్ను అడిగారు కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ చెప్తున్నాను అనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు 0 to 3 years. ఇక బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్లో వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే, మార్కెటింగ్ అంటే ఖచ్చితంగా ఎంబీఏ ఫ్రెషర్స్కి అయితే మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇది మీకు జాబ్ లొకేషన్ వైజాగ్, కోయంబత్తూరు, బెంగళూరు, హుబ్లీ అట్లాగే విజయవాడ కూడా ఉంటుంది కాబట్టి విజయవాడ నియర్ బై అలాగే మీకు బెంగళూరు, కోయంబత్తూరు వీళ్ళందరూ అప్లై చేసుకోండి. సో మీకు స్టైఫండ్ అయితే వాళ్ళు 5,500 నుంచి వీళ్ళు 15,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అట్లాగే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటున్నారనమాట. సో ఇదైతే జాబ్ అనమాట, ఫుల్ టైం జాబ్ ఇది. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 to 5 years అనేది ఇచ్చారు, కానీ ఫ్రెషర్స్ కూడా 100% అయితే అప్లై చేసుకోండి. సో మీకు 2 lakh నుంచి 3 lakh పర్ యానం అయితే ఇస్తారనమాట. సో ఎంబీఏ ఫినిష్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక జాబ్ లొకేషన్ హైదరాబాద్ కూడా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీరైతే అప్లై చేసుకోండి. అలాగే మీకు విజయవాడ ఉంటుంది, అట్లాగే వైజాగ్ కూడా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అవి ఇక తర్వాత చూద్దాము. సో ఇదేంటంటే మనకి చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ అనమాట. సో ఇది మనకి
ఇది హైర్ గెయిన్స్ అండ్ అసోసియేట్స్ అని చెప్పి కంపెనీ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే మనకి వేరియస్ ఫ్రెషర్స్కే చెప్తున్నాను ఇవి కూడా. సో ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి, మీరైతే చూసుకొని కావాలంటే లింక్ ఇస్తాను. సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే అడుగుతున్నారనమాట. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బీకామ్ వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేస్తారు. సో బీకామ్ వాళ్ళకి ఇక జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. బీకామ్ చేసినా ఎంకామ్ చేసినా సరే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏంటంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 1 year అన్నారని మీరు 1 year ఉండాలనే అవసరం లేదు. సో ఇక్కడైతే ఇచ్చారు మినిమం అని చెప్పి, కానీ పైన మాత్రం ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక జాబ్ వేకెన్సీస్ వచ్చేసి బెంగళూరులో 2 ఉన్నాయి, హైదరాబాద్లో 2, విజయవాడ ఉంది అండ్ గోర్గాన్ ఉంది, పూణే ఉంది, విశాఖపట్నం ఉంది. మీ ఇష్టం, అందరూ కూడా అప్లై చేసుకోండి. అందరికీ కూడా యూజ్ అయితే అవుతుందన్నమాట. హైదరాబాద్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ అసిస్టెంట్స్ని కూడా వీళ్ళైతే కొన్ని పొజిషన్స్ అడిగారండి. సో దానికి సంబంధించి ఏంటంటే ఐపీసీసీ ఆర్ ఇంటర్మీడియట్ అన్నారన్నమాట. అంటే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసినా లేదంటే ఐపీసీసీ ఫినిష్ చేసినా సరే బహుశా ఎలిజిబిలిటీ ఉండొచ్చు. సో మీరు కాబట్టి సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక బీకామ్ వాళ్ళు ఇంక వాళ్ళు కూడా ఒకసారి మీరు రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు వాళ్ళైతే తీసుకుంటారనమాట. సో హైదరాబాద్ లొకేషన్ ఉంది, విశాఖపట్నం లొకేషన్ ఉంది, విజయవాడ ఉంది, అప్లై చేసుకోండి. బెంగళూరు కూడా ఉందన్నమాట. అట్లాగే ఎగ్జిక్యూటివ్ రీఫండ్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. సో దీనికి కూడా ఏంటంటే మనకి ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అంటే బీకామ్ ఫినిష్ చేసినా అలాగే సీఏ ఇంటర్లో చేసిన ఎల్ఎల్బీ చేసినా సరే మీకు కనుక ఏమైనా జీఎస్టీ ఎక్స్పీరియన్స్ కనుక ఉందనుకోండి, జీఎస్టీ ఫైలింగ్ చేయడము అదంతా, సో దానికైతే మీకు తీసుకుంటారు. సో ఎక్స్క్లూజివ్ ఇదైతే హైదరాబాద్లోనే మనకి వేకెంట్ పొజిషన్ అయితే ఉందన్నమాట. ఓకే. ఇక అలాగే ఎగ్జిక్యూటివ్ రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్, మేనేజ్మెంట్ ఆడిట్లో కూడా వీళ్ళైతే అడుగుతున్నారు కొన్ని పొజిషన్స్. సో దీనికి సంబంధించి ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ లేదంటే ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బెంగళూరు లొకేషన్లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఒకసారి మీరు గమనించండి. ఓకే ఫ్రెండ్స్, అది ఇక తర్వాత చూద్దాము. లింకాన్ టెక్ అని చెప్పి వీళ్ళు కూడా మనకి ఏంటంటే వాకిన్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అంటే విశాఖపట్నంలో అనమాట. సో ఎవరైతే వైజాగ్లో ఉండి మన అంటే సిఎస్సి బీటెక్లో సిఎస్సి 80 ఫినిష్ చేశారో వాళ్ళు ఏం చెప్పారు, ఎవ్రీ ఫ్రైడే 11 AM ఆన్వర్డ్స్ మేమైతే మిమ్మల్ని వాకిన్ చేస్తాం అన్నారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సో నియర్ బై ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు కనుక ఫ్రీగా ఉంటే మీరైతే అటెండ్ అవ్వండి. ఒకవేళ ఇప్పటికీ కూడా పొజిషన్స్ అనేవి ఉంటే కనుక వాళ్ళైతే మిమ్మల్ని తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. నేను కింద కెరీర్స్ లింక్ కూడా ఇస్తాను, ఎందుకైనా మంచిది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఈరోజు వరకు నోటిఫికేషన్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.